హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో సెమీస్కి ఏవే జట్లు వెళ్తాయో మైకల్ వాన్ మాత్రమైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా మైకల్ వాన్ వచ్చేసరికి టీమిండియా పైన అయితే కొన్ని సంచలన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. మైకల్ వాన్ వచ్చేసరికి అసలు ఏమన్నాడు, ఈ టీమిండియా పై ఏమైనా కామెంట్ చేశాడనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 1 నుంచి అయితే ప్రారంభంగానుంది. ఈ టీ20 ప్రపంచ కప్ దాదాపు నెల రోజులు అయితే జరగనుంది. అయితే టీ20 ప్రపంచ కప్కు సంబంధించి షెడ్యూల్ మాత్రం అయితే ఐసీసీ ఎప్పుడో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసరికి టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి పూర్తి అమెరికాలోనే జరగనున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ అటు వెస్టిండీస్, అమెరికా దేశాలు రెండు దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్కు సంబంధించి బీసీసీఐ అయితే జట్టును కూడా భారత్ జట్టును అయితే ప్రకటించడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్ ముందు అయితే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ మైకల్ వాన్ వచ్చేసరికి సెమీస్కి టీ20 ప్రపంచ కప్లో సెమీస్కి వెళ్ళే జట్ల పైన అయితే జోస్యం చెప్పడం జరిగింది. అయితే మైకల్ వాన్ వచ్చేసరికి సెమీస్కి ఇవే జట్లు అయితే వెళ్తాయని కూడా చెప్పడం జరిగింది. అయితే సెమీస్కి వెళ్ళే జట్లు వచ్చేసరికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ దేశాలు సెమీస్కి వెళ్తాయని అయితే మైకల్ వాన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియా వచ్చేసరికి సెమీస్ చేరడం చాలా కష్టం అని కూడా సోషల్ మీడియా వేదిక అయితే చెప్పడం జరిగింది మైకల్ వాన్ మాత్రమైతే. ఇప్పుడు మైకల్ వాన్ చేసిన స్టేట్మెంట్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో జర్నీ గురించి మైకల్ వాన్ చేసిన కామెంట్స్ మాత్రమైతే ఇప్పుడు భారత అభిమానులు మాత్రమైతే తీవ్ర స్థాయిలో మైకల్ వాన్ పైన అయితే విరుచుకుపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ కూడా మైకల్ వాన్కి అయితే ఇవ్వడం జరిగింది సోషల్ మీడియా వేదికనైతే. టీమిండియాలో వచ్చేసరికి టీ20 నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఉన్న టీం పైన అయితే ఇలాంటి కామెంట్ చేయడం మంచిది కాదని మైకల్ వాన్కి మాత్రమైతే సురుకులు అంటించడం జరిగింది భారత అభిమానులు మాత్రమైతే. సోషల్ మీడియా వేదికగా మైకల్ వాన్కి మాత్రమైతే భారత అభిమానులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రాతిపదికన మాత్రమైతే టీమిండియా సెమీకి చేరదు అంటున్నా, ఎలా చేరదో చెప్పాలని కూడా మైకల్ వాన్కి మన భారత అభిమానులు మాత్రమైతే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పంపించడం జరిగింది. ఇదే ఇక్కడితో ఫుల్ స్టాప్ చేస్తేనే మంచిది, ఇదే కొనసాగితే మాత్రమైతే మంచిగా ఉండదని కూడా సోషల్ మీడియా వేదిక అయితే ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ మాత్రమైతే. అయితే మరికొందరు ఫ్యాన్స్ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా తప్పనిసరిగా కప్పు గెలుస్తుందని సవాలు విసురుతున్నారు. కప్పు గెలిచిన తర్వాత మైకల్ వాన్ సంగతి తెలుస్తామని కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి రకరకాల కామెంట్లతోని మైకల్ వాన్కి మాత్రమైతే ఫుల్ హెచ్చరికలు కూడా పంపిస్తున్నారు. దీనిపైన మాత్రం మైకల్ వాన్ ఎలా స్పందిస్తారో అయితే చూడాలి, లేకపోతే ఏ విధంగా స్పందిస్తారో అయితే చూడాలి. మైకల్ వాన్ వచ్చేసరికి మరొకసారి టీమిండియా జోలికి వస్తే మాత్రం అయితే మైకల్ వాన్కు మంచిగా ఉండదని సోషల్ మీడియా వేదిక అయితే ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మైకల్ వాన్ చెప్పినట్లుగా సెమీస్కి వెళ్ళే జట్లు మరి ఆ 4 ఉంటుందా, లేదా టీమిండియా సెమీస్ చేరుతుందా అనేది అయితే చూడాలి. మరికొద్ది రోజుల్లో అయితే మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ నడుస్తుంది. ఐపీఎల్ వెంటనే టీ20 ప్రపంచ కప్ అయితే ప్రారంభమవుతుంది. అప్పుడు పూర్తిగా తెలిసిపోతుంది ఏ జట్టు సెమీస్కి వెళ్తుంది, ఏ జట్టు సెమీస్కి వెళ్ళదు అనేది. అప్పటి వరకు అయితే చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.